నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న ఈవినింగ్ టైము ఒక విషాద ఘటన అయితే జరిగింది. షాద్‌నగర్‌లో నందిగామ అనే గ్రామంలో ఒక ఫార్మా కంపెనీ అయితే మరీ చాలా దారుణంగా కాలిపోవడం జరిగింది. ఇప్పటికి కూడా ఇంకా మంటలు కూడా ఇంకా ఆరిపోలేదు. దాదాపు ఒక 10, 15 మంటలార్పి ఏవైతే ఉన్నాయో మిషన్లు వచ్చి అన్నీ ఆరిపోయడం జరిగింది. ఫైర్ సిబ్బంది మొత్తం వచ్చారు. అయినా సరే ఈ మంటలను ఇంకా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇప్పటికి కూడా ఈ మంటలు ఇంకా మండుతూనే ఉన్నాయి. ఇప్పటికే 24 గంటలు గడిచిపోయినాయి. అయినా సరే ఇంకా మంటలు మండుతూనే ఉన్నాయి. ఇది ఒక ఫార్మా కంపెనీ. ఈ కంపెనీలో దాదాపు ఒక 60 మంది, ఒక 60 మంది అయితే లోపల ఉండడం జరిగింది. ఇదే గ్రామస్తులకు సంబంధించిన ఒక చిన్న పిల్లవాడు ఆ 60 మందిని ఒక చిన్న లిచ్చినేసి తాడేసి కిందకి తీసుకొని రావడం ఒక గమనార్హం అని చెప్పుకోవచ్చు. ఒక 60 మందిని ఒక చిన్న బాలుడు కాపాడంటే మామూలు విషయం కాదు. ఆ విషయంలో ఆ బాలుడిని చాలా మెచ్చుకోవచ్చు మనం. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ మంటలైతే చల్లారలేదు. అదేవిధంగా ఇది వచ్చేసి ఒక ఫార్మా కంపెనీలో ఇది ఒక పెద్ద భాగం అని చెప్పుకోవచ్చు. షాద్‌నగర్ మండలం నందిగామ గ్రామంలో. దీనికి ఈ ఘటనకి ఇక్కడ కొంతమంది అయితే చాలా కారణాలు చెప్తున్నారు. కొంతమంది లోపల షార్ట్ సర్క్యూట్ జరిగిందంటున్నారు. మరికొంతమంది అయితే ఇక్కడ వెల్డింగ్ పనులు చేస్తున్నారు. ఆ సమయంలో ఆ వెల్డింగ్ అనేది వెళ్ళి కరెంట్ వైర్లకి తగిలింది. సో దానివల్ల ఇంత పెద్ద ఘోరం జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చాలా ఆస్తి నష్టం కూడా జరిగింది. ఒకసారి చూడొచ్చు మనం కూడా. చాలా ఆస్తి నష్టం అయితే జరిగింది. మొత్తం బిల్డింగ్ మొత్తం కాలిపోవడం జరిగింది. చూడండి ఒకసారి మనం. ఇంకా ఇప్పటికి కూడా కింద బగబగ మంటలు మండుతూనే ఉన్నాయి. కొన్ని ఏసీలు, ఫ్యాన్లు, లోపల ఉన్న ఫార్మా కంపెనీలు, అదేవిధంగా ఒక ముగ్గురికైతే తీవ్ర గాయాలు కూడా అయ్యాయని కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ లోపల ఉన్న ఎన్నో ఆస్తి నష్టాలు, కెమికల్ కానీ లేకపోతే టాబ్లెట్స్ కానీ సంథింగ్ ఏవైనా సరే ఈ ఫార్మా కంపెనీకి సంబంధించిన దాదాపు ఒక కొన్ని వందల కోట్ల నష్టం వచ్చిందని ఇక్కడ ప్రజలైతే వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ లోపల ఉన్న స్టాఫ్ అయితే ఏమాత్రం హాని అయితే జరగలేదు. 50 లోపల ఎప్పుడైతే నేను షిఫ్ట్లో దాదాపు ఒక 100 మంది ఉంటే 100 మందిలో 70 మంది అయితే ఆల్రెడీ బయటకు వచ్చేసారు. ఒక 40 మంది 50 మంది లోపల ఉన్నారంట. ఆ 40 మందిని ఒక చిన్న బాలుడు కాపాడటం గమనార్హం అని చెప్పుకోవచ్చు. అదే సమయంలో ఫైర్ సిబ్బంది కూడా వచ్చి ప్రజలు ఎవరైతే ఉన్నారో లోపల నుంచి వాళ్ళందరూ బయటకు తీసుకురావడం, పైకి లిచ్చర్లు వేయడం మనం చూసే ఉంటాం. నిన్న ఒక వీడియో అక్కడి నుంచి వైరల్ అయింది. అక్కడి నుంచి ఒక అతను పైనుంచి కింద దూకాడు చెట్ల మీదకి. అతనికి కొంచెం కాళ్ళు కూడా కొంచెం బాగా ఫ్రాక్చర్ అని చెప్తున్నారు. సో ఇంకా ఇప్పటికైతే మంటలు అయితే ఆరలేదు. ఫైర్ సిబ్బంది కూడా ఇంకా అక్కడే ఉన్నారు. ఇంకా ఈ మంటలు చల్లారపడానికి బయట అయితే 2 ఫైర్ ఇంజిన్ బండ్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఫైర్ ఇంజిన్ సిబ్బంది కూడా ఈ మంటల్ని చల్లార్చడానికి వాళ్ళ తగిన ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సో ఇప్పుడు మనతో వచ్చేసరికి ఫైర్ సిబ్బంది అధికారులు ఉన్నారు సార్. నిన్న ఏ సమయానికి ఇది సంఘటన జరిగిందో సార్? 5 ఆ టైంలో జరిగింది. 5:30 కల్లా మనకి సమాచారం అన్నీ రావడం జరిగింది. వెహికల్స్ అన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. మొత్తం ఒక 10 వెహికల్స్ దాకా దీంట్లో ఫైటింగ్లో పాల్గొనడం జరిగింది. ఒక మనిషి పైన నుంచి దిగుతుంటే కొంచెం కింద పడి దెబ్బలు జరిగింది. అంటే గోడ మీద నుంచి దూకుతున్నాడు పైన, అదే ఆ సమయం సార్? గోడ నుంచి దిగుతున్న సమయంలో జారిపడిండు. అతనికి కొంచెం దెబ్బలు తగిలినాయి తప్ప మిగతా వాళ్ళకి స్మోక్ వల్ల ఒక ముగ్గురు కొంచెం హాస్పిటల్కి పోయారు. ట్రీట్మెంట్ జరుగుతుంది అనమాట. ఎవరికి కూడా ప్రమాదం అయితే ఏం లేదు. సుమారు ఆస్తి నష్టం ఎంత జరిగిందంటారు? ఆస్తి నష్టం అనేది మనం అంచనా వేయలేము. వాళ్ళ కంపెనీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే తెలుసుకోవాలి తప్ప ఇప్పుడు దాని గురించి ఏం ఆలోచించట్లేదు. అంటే ఇప్పటికి ఇంకా మంటలు ఆరిపోయారా, ఇంకా మండుతూనే ఉన్నాయి అట్లా? మ్యాక్సిమం అయిపోవచ్చింది. లోపల ఉన్నటువంటి మన ఆల్కహాల్కి స్టోరేజ్లకి అంటుకోకుండా ప్రయత్నం చేయడం జరుగుతుంది. మిగతా వాటికి అయిపోవచ్చింది దాదాపు ఫైర్. అదే ఒక చిన్న పిల్లగాడు ఒక 50 మందిని కాపాడని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏ మేరకు వాస్తవం అంటారు? అది అతనికి ఒక తాడిచ్చి ల్యాడర్ వేసి పైన తాడిచ్చి రావని చెప్పడం జరిగింది. అతను పోయి ఆ తాడిచ్చి వచ్చాడు. అది మీ టీం మెంబర్స్? మన టీం మెంబర్స్ కదా, అక్కడ లోకల్ వర్కర్స్ ఉన్నారు కదా, బయట కంపెనీ వాళ్ళు ఒక ల్యాడర్ వేసి ఆ అబ్బాయికి తాడిచ్చి పైన ఇచ్చి రాపో అంటే పైకి వెళ్ళి తాడిచ్చి రావడం జరిగింది అన్నారు. అదే అబ్బాయికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? మీ ద్వారా లేకపోతే పీపుల్స్ ద్వారా? ధైర్యం అంటే అప్పటికి ఫైర్ అనేది యువతల షెడ్లో ఉంది. ఆ బిల్డింగ్లో G+3 బిల్డింగ్లో ఫైర్ లేదు అప్పటికి. అబ్బాయికి ల్యాడర్ వేసి చిన్నపిల్లగాడు కదా, అతనికి వెయిట్ తక్కువ ఉంటాడని చెప్పి స్పీడ్గా ఎక్కగలుగుతారని వాళ్ళు తాడిచ్చి పంపడం జరిగింది. అది అప్పటికి ఆ బిల్డింగ్లో ఫైర్ లాంటిది ఏం జరగలేదు. సో ఆల్మోస్ట్ మొత్తం అయితే ఆరిపోవడం జరిగింది మంటలు మొత్తం. మంటలు దాదాపు క్లోజ్ అయిపోవచ్చు. కొద్దిగా ఉన్నాయి. స్పిరిట్ కావడం వల్ల మనం వాటర్ కొట్టినా కూడా తొందరగా కంట్రోల్ కావటం లేదు. అది వాటర్ మీద పైన తేలుకుంటే ఇంకా ఫైర్ అవుతుంది. బాగా ఇబ్బందిగా ఉందన్నమాట. ఎన్ని గంటల నుంచి ఇక్కడ ప్రవేశిస్తున్నారు సార్ మీరు? నిన్న ఈవినింగ్ 6 ఆ టైం నుంచి దాదాపు ఇక్కడే ఉన్నాం. 5:36 నుంచి సంఘటన జరిగిన దగ్గర నుంచి అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. అప్పటి నుంచి ఇక్కడే అందరం ఉన్నాం. డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ రాజనగర్ సార్, పూర్ణచంద్ర సార్ ఆధ్వర్యంలో జరిగింది. రాత్రి టైంలో అడిషనల్ డైరెక్టర్ జీవి నారాయణరావు సార్ కూడా వచ్చి పర్యవేక్షించడం జరిగింది. దాదాపు ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో సార్ వెళ్ళిపోవడం జరిగింది. అసలు ఎలా జరిగిందంటారు ఈ సంఘటన? మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? ఇప్పటికైతే దాని గురించి ఏమి మనం ఇంకా ఆలోచించలేదని, ఓన్లీ ఫైర్ ఫైర్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, దాన్ని ఎట్లా ఎక్స్పాండ్ కాకుండా పక్కన ఉన్నటువంటి ట్యూబుల్ కంపెనీకి దాన్ని ఎక్స్పాండ్ చేయకుండా ఎట్లా చేయాలనే దాని గురించి ఆలోచించడం జరుగుతుంది.
థ్యాంక్ యూ సార్. సో మనం ఇందాక దాకా మొత్తం అక్కడ వెళ్ళి చెక్ చేసాం, ఇంకా మంటలు మండుతూనే ఉన్నాయి. ఘటన జరిగిన సమయంలో ఇక్కడ ఈ ఆఫీస్లో వర్క్ చేసి ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్, అదేవిధంగా గ్రామస్తులు కొంతమంది ఉన్నారంట. ఇప్పుడు ఆ ఎంప్లాయీస్ మన ముందున్నారు. ఆ సంఘటన జరిగిన సమయంలో ఎంప్లాయీస్ అయితే చాలామంది ఉన్నారు, పైనుంచి చాలామందిని కాపాడారంట. ఆ ఎంప్లాయీస్ మన ముందున్నారు. అక్కడ ఏం జరిగింది, అసలు ఎంతమందిని కాపాడారు, ఏమన్నా ప్రాణ నష్టం జరిగిందా, అక్కడ దగ్గరుండి చూసిన వాళ్ళని మనం అడుగుదాం. అన్న నమస్తే అన్న, చెప్పండి. ఏమైంది అసలు ఇక్కడ ఎన్ని గంటల సమయంలో అసలు అంత ఫైర్ యాక్సిడెంట్ ఎలా వచ్చింది అసలు? 4:45 అట్లా అయింది సార్. అది షార్ట్ సర్క్యూట్ వల్ల అయింది. సుమారు ఒక 70 మంది ఉంటారు సార్ ఆఫీస్లో. అది తెలియగానే అందరినీ వాచ్మెన్ చెప్తే బయటికి పంపించేసి అందరు. మీరేం చేస్తూ ఉంటారు నా కంపెనీలో? స్టోర్ ఇన్ఛార్జ్. ఓకే, ఇప్పుడు ఏమైనా ప్రాణ నష్టం కానీ లేకపోతే దెబ్బలు ఏమైనా తగిలిన ఎవరికైనా? ఒక అతనికి కాలి దెబ్బలు తాగినాయండి, చిన్న లైట్ ఫ్రాక్చర్ ఇస్తున్నాయి అంతే. మిగతా అందరు సేఫ్ అండి, ప్రతి ఒక్కరు సేఫ్, ఎవరికి ఏ ప్రాబ్లం లేదు, అందరు సేఫ్ అండి. అంటే మీ ఆఫీస్లో చాలా మంది ఉంటారు కదా, మీ ఎవరైనా ఇప్పుడు లేడీస్ కూడా, అంటే ఇక్కడ ఆఫీస్లో ఎక్కువ లేడీస్ వర్క్ చేస్తూ ఉంటారంట. సో లేడీస్కి ఏమైనా అయినాయా? ఎవరికి ఏం కాలండి, ఎవరికి కానీ ఎవరికి ఏం కాలండి. ప్రతి ఒక్కరు చెప్పంగానే అందరు బయటకు వచ్చేసారండి. మీకు కాలికి ఏదోగా కొంచెం ఫ్రాక్చర్ అయిందంటే అసలు మీకేమైంది? ఒక అతను దుంకుతుంటే పట్టుకోవడానికి వెళ్ళాను, అతను నా మీద పడడం వల్ల కొంచెం కాలు బెంకిందండి. ఫ్రాక్చర్ ఏం కాలే, కాలు బెంకిందండి. ఎవరు దూకుతున్నారు ఇప్పుడు? మీ క్యాండిడేటేనా? మా క్యాండిడేటే. అంటే ఫైర్ దగ్గరకు వస్తుంది కదా, పైనకి ఎక్కి ఉన్నాడు అతను. ప్రొవిజన్ లేదు అతను రావడానికి, కిందికి రావడానికి ప్రొవిజన్ లేదు. పైనకి ఎక్కిండి కిటికీ పై నుంచి కొంచెం ఇంకా మెంట దగ్గరికి రావడంగా కిందికి దూకేసిండు. దానివల్ల ఇది ఒక వీడియోలో బాగా వైరల్ అవుతుంది, పైన కింద దూకాడు అతనేనా? అతనే. మరి ఇంకో పక్క ఇంకొక అతను దూకాడు. అతను నిచ్చెన నుంచి ఎవరు దూకలే అండి. అమ్మకు కాలి తాడు కట్టాము, ఎవరు సేఫ్టీ వాళ్ళు వచ్చారు, అలా తాడు కట్టి దింపుతున్నారు. కొంచెం నిచ్చెన సైడ్ జరగడం వల్ల ఆమె డౌన్ అయింది. కింద ఆల్రెడీ తాడు పట్టుకొని ఉన్నాం, హ్యాంగింగ్ అయినట్టు తాడు పట్టుకొని ఉన్నాం. సేఫ్టీగా మళ్ళీ కిందకి తీసేసాం. సుమారు ఎన్ని కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరిగిందంటారు? 30 కోట్ల వరకు ఉంటుంది సార్. ఖచ్చితంగా 30 కోట్లు ఖచ్చితంగా. అంటే ఒక చిన్న బాలుడు మిమ్మల్ని అందరినీ కాపాడని కొన్ని వార్తలు వస్తున్నాయి, ఏమాత్రం నిజం అంటారు? ఇంకా అంటే చేసిండు, డైరీ చేసిండు, పైనకి వెళ్ళి తాడు కట్టిండు అబ్బాయి. మిగతాదంతా మా ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉంది, ఒక్కరిని అనేది ఏం లేదు, అందరు సపోర్ట్ ఉంది అందులో. అందరు కష్టపడ్డారు, ఉన్న ఎంప్లాయీస్ కూడా మా వాళ్ళకి అందరు మీదకి ఎక్కి కష్టపడడం, ఈవినింగ్ వరకు డే అండ్ నైట్ ఇక్కడనే ఉండి వాటర్ ఫెసిలిటీస్ కానీ ఏ వరకు ఏం కావాలన్నా కానీ అందరు ఉండి చూసుకున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా ఎంప్లాయీస్ అండి, అందరు మా ఎంప్లాయీస్ అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వర్కర్స్ కమ్ ఎంప్లాయీస్ ఉన్నారు అందరు. అంటే లోకల్ పీపుల్స్ అందరు, నాన్ లోకల్ పీపుల్స్ ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ? లోకల్స్ ఉన్నారు, నాన్ లోకల్స్ ఉన్నారు. నాన్ లోకల్ ఒక 40 దాకా ఉంటారండి, మిగతా వాళ్ళందరూ లోకల్స్ ఉంటారు. మొత్తం ఎంప్లాయీస్ మొత్తం ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఇప్పుడు సంఘటన జరిగిన టైం కాకుండా మొత్తం ఎంప్లాయీస్ మొత్తం 75 మెంబర్స్ ఉంటారు అంతే. షిఫ్ట్లు ఏముండవు మీకు ఇక్కడ? సింగిల్ షిఫ్ట్, జనరల్ షిఫ్ట్ ఉంటుంది సార్. హోమియోపతి కదా సార్, పెద్ద హోమియోపతి జస్ట్ మొత్తం హోమియోపతి ఫార్మసీ. అంటే ఈ పక్కన ఇంకా ఏమన్నా, ఇప్పుడు సపోజ్ అంత పెద్ద మంటలు వచ్చినాయి కాబట్టి పక్క కంపెనీ కూడా ఏమన్నా ఇట్లా మంటలు ఏమన్నా విస్తరించినది? ఎవరికి ఇక్కడ ఏ ప్రాబ్లం లేదండి. ఫైర్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఇంచుమించు ఒక 11 చుట్టుపక్కల ఉన్న ఫైర్ ఇంజన్స్ అన్నీ వచ్చాయి, 11 ఫైర్ ఇంజన్స్ వచ్చాయి. వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కానీ ప్రతి ఒక్కరి మేము ఇక్కడనే ఉండి చూసుకున్నాము. ఎవరికైతే ఏ నష్టం జరగలేండి, పక్కన వాళ్ళకి కానీ ఊర్లో ఉన్న జనాలకు కానీ ఎవరికి ఏ హాని అయితే జరగలేదు. ఓన్లీ కంపెనీకి నష్టం అంతే, కంపెనీ యాజమాన్యానికి నష్టం అంతే. మిగతా వాళ్ళకి ఎవరికి ఒక హాని లేదండి. అంటే రీసెంట్గా మీరు కొన్ని ఎక్విప్మెంట్ తెచ్చి పెట్టారంట, అవి కూడా దగ్ధం అయిపోయాయి. అవి ఎంత సుమారు ఎంత కాస్ట్ ఉంటాయి అంటారు? ఉంటాయండి, 1 కోటి రూపాయల దాకా ఉంటుంది. అంటే కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేద్దాం అనుకున్నాము, అవి కొంచెం. మీరు చెప్పండి, మీరు కూడా సంఘటన జరిగిన సమయం ఎక్కడే ఉన్నారు సార్? మీరు కూడా ఇక్కడే ఉన్నారు. ఎలా ఏంది అసలు, ఎలా జరిగింది? మీరేమో అక్కడ చూసారు? జరిగిపోయింది షార్ట్ సర్క్యూట్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి. ఇక వితిన్ సెకండ్స్లలో అందరం బయటకు వచ్చేసాం. అంటే బయట కొన్ని వార్తలు వస్తున్నాయి, ఎల్డింగ్ పని ద్వారా సంథింగ్ ఏదో షార్ట్ సర్క్యూట్ అంతే, వెల్డింగ్ గురించి సంబంధం లేదు. వెల్డింగ్ హెల్ప్ చేశారు వాళ్ళు, అంతేగాని ఎవరి వారికి ఏం కాలేదు. బయట అయితే వార్తలు వస్తున్నాయి అది షార్ట్ సర్క్యూట్ వల్ల కాదు, ఇక్కడ ఎల్డింగ్ పనులు చేస్తుంటే దాని ద్వారా మంటలు వ్యాపించాయి అంటున్నారు. షార్ట్ సర్క్యూట్ పైన అయింది, అది ఏదో వెల్డింగ్ వేరే వారికి వేసుకుంటారు వాళ్ళు, కింద ఎన్నో దూరంలో నడుస్తుంది. పైన ఎప్పుడో షార్ట్ సర్క్యూట్ అని లైట్ గా మంటలు వచ్చినాయి, అది ఎవరు చూసుకోలేదు అది దానివల్ల ఎఫెక్ట్ అయింది. షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం పోయింది. అంటే ఇప్పుడు దీనికి ఇన్సూరెన్స్ సంథింగ్ ఏమన్నా సార్? దీనికి ఉన్నాయి. ఎంత ఇన్సూరెన్స్ మేము చెప్పలేము, కాకపోతే మాకు ఐడియా ఉంది, యాజమాన్యం తెలుస్తుంది. కాకపోతే ఇన్సూరెన్స్ అయితే ఇచ్చారా? మీ యాజమాన్యం మొత్తం ఇక్కడ వచ్చి చూసుకున్నారా? మొత్తం ఉన్నారు, మాకు ప్రతి ఒక్కరికి ఈ విధంగా సపోర్ట్ చెప్పి ధైర్యం చెప్పి వెళ్ళారు సార్. ఎవరు? మీ యాజమాన్యమే. ప్రతి ఒక్కరు వచ్చి మాకు సపోర్ట్ గా, మేము ఏదైనా ఉంటే ఫ్యూచర్ ఏమైనా కావాలన్నా, మీకు ఏది కావాలన్నా మేము వచ్చి మేము చూస్తాం, డైలీ వస్తాం,
మీకేం కావాలన్నా చూస్తామని కూడా ధైర్యం ఇచ్చేది సార్. మళ్ళీ ఇది ఇప్పుడు రీప్లేస్ చేస్తారా లేకపోతే కొత్త కడతారు అట్నే మళ్ళీ? ఇంకా మా Management. మేనేజ్మెంట్ చెప్పాలి సార్. 2-3 days లో డిసిషన్ తీసుకుంటారు సార్ ఏందనేది. సో మీరు చెప్పండి, మీరు కూడా సంఘటన జరిగిన సమయం ఎక్కడ ఉన్నారు మీరు కూడా? అక్కడనే ఉన్నాం. మీరు ఎటువంటి సహాయం చేశారు పైన అభ్యర్థులకి? అందరికి పైనుంచి పడ్డప్పుడు పట్టుకొని రావడం చేసాం. లేడీస్ కూడా బాగా ఎక్కువ మంది ఉన్నారు కదా? లేడీస్ కొంత మినిమం ఒక 60% అందరు వచ్చేసారు. ఒక 3-4 మాత్రమే ఉన్నారు పైన. వాళ్ళని ఒక అబ్బాయి కాపాడిండు అంతే. అదే ఆ చిన్న బాలుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ లోపల ఉందని ఇల్లు దూకిందని కొన్ని వార్తలు వస్తున్నాయి. అతను వచ్చాడు, మేము లిఫ్ట్ పైన ఉన్నాం ఆల్రెడీ. అలా జరగలేదు అసలుకి. హెవీ మేము వెయిట్ ఎక్కువ ఉన్నామని నేను వెళ్ళి కడతా, అబ్బాయి లైట్ వెయిట్ ఉన్నాడు కాబట్టి నిచ్చిన 3 floors కాబట్టి తాడు కడతా అంటే సరే మేము కింద సపోర్ట్ ఇస్తామని పైకి ఎక్కించి తాడు కట్టించి కిందికి దింపాం. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఒకరం పోయి మిగతా వాళ్ళని భుజం మీద వేసుకొని కిందికి తీసుకొచ్చి. అదే మీరు కూడా చూసి ఉంటారు, బయట చాలా వార్తలు వస్తున్నాయి. అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ లోపల ఉందని ధైర్యం చేసి సాహసం చేసి లోపలికి వెళ్ళి కింద తీసుకొచ్చాడని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏదో ప్రెస్ వాళ్ళు మా ఛానల్ హైలైట్ కావాలి, ఏదో ఒక న్యూసెన్స్ చేయాలని హోప్ తో చేసాడు తప్ప ఆడ అంత ఏం లేదు. 85 kgs ఉన్న మనిషిని 12-15 kgs ఉన్న అబ్బాయి తీసుకొచ్చాడంటే సార్ ఆలోచన. అబ్బాయి వెళ్ళిండు, డేర్ చేసిండు. Dare చేసిండు, వాన్ ఏజ్ కి threat వాడు కట్టిండు. డేర్ చేయడం హ్యాట్సాప్. దానికాడ ఏం అనొద్దు. నేను వెళ్తా తాడు కడతా అనడం డేర్ తాడు చేయాలి, కట్టించి చాలా డేర్. కిందికి దింపించాం. అంటే వార్తల ప్రకారం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ లోపలే ఉందా? ఉంది ఉందంటే మనకి ఐడియా లేదు Friend ఎవరు వాళ్ళ అనేది. అమ్మ అనేది ఎవరు తెలియదు అంటే అసలుకి. ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, గేట్ ప్రతి ఓపెన్ ఉంది, ఒక్కరు వచ్చారు. అందరు లోపలికి Help వచ్చేసారు. చేయనీకి ఎవరనేది ప్రతి మనం ఒక్కరు చెప్పలేం కదా, కంపెనీలు ఎవరనేది back మనం side చెప్పలేం. అందరూ వచ్చి హెల్ప్ చేయనీకి వచ్చారు. సరే నేను లైట్ వెయిట్ ఉన్నానా, నేను పైకి వెళ్ళి థ్రెడ్ కడతా అంటే ఓకే అని చెప్పి థ్రెడ్ కట్టించి కిందికి దింపినాం. కిందికి దింపినాక ఇంకా మీద ఉన్న వాళ్ళని స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కరం అక్కడనే ఉంచినాం, పైన పైన ఉంచి అవతల ఉన్న వీళ్ళని వాళ్ళని పైనకి ఎక్కిచ్చేసిండు. మిగతా వాళ్ళు మా వాళ్ళు పైనకి వెళ్ళేసి భుజాల మీద వేసుకుని మళ్ళీ ఒక్కొక్కరిని స్టెప్ బై స్టెప్ కిందికి ఆల్రెడీ ఫొటోస్ వచ్చాయి. ఫొటోస్ ఫోటోలు రాకముందు చాలా మీడియా ప్రచారాల్లో కూడా ఆ అబ్బాయిది హైలైట్ చేస్తున్నారు. అంటే ఆ అబ్బాయి అన్ని కాపాడారు, మిమ్మల్ని మొత్తం కాపాడింది ఆ అబ్బాయి, మీ 70 మందిని కాపాడినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. చెప్పాలంటే పైన ఇరికింది ఒక 4 members సార్. ఆ 4 members రిక్యూజ్ చేసిరు అంతే. మిగతా వాళ్ళు ఎవ్వరు అందరు సేఫ్ గా బయటకు వచ్చేసారు. ఒక 4 members పైన స్ట్రక్ అయ్యారు సార్ అంతే. వాళ్ళని రిక్యూజ్ చేసినాం తప్ప మిగతాది ఎవరు ఏం లేదు. మిగతా వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. ఒక 4 members పైన అంతే స్ట్రక్ అయ్యారు, వాళ్ళని తీసుకొచ్చాను అంతే. పైరు వాళ్ళంగా చాలా సపోర్ట్ చేసారు సార్. ఎంప్లాయీస్ మొత్తం కలిసి మేము అందరిని సేవ్ చేసినాము, కాపాడినాం. కాకపోతే అబ్బాయి కొంచెం వెయిట్ తక్కువ ఉందని చెప్పి పైకి ఎక్కి తాడుతోటి కట్టించి కిందికి లాగడం జరిగి మేము పట్టుకోవడం తీసుకోవడం హాస్పిటల్కి పంపించడం జరిగింది అంతే. వాళ్ళ పెండు వాళ్ళ అబ్బాయి అని మనకు తెలియదు, జరిగింది తెలియదు. మేమంతా ఎంప్లాయీలము, అందరం కాపాడినాం. అక్కడ టీప్ పంపిన ఇంకా సైడ్ 3 లేడీస్, ఒక జెంట్స్, ఒక అయ్యగారు ఉన్నారు. వాళ్ళు మాత్రం వచ్చిర్రు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఏడున్న వాళ్ళంతా హైదరాబాద్కి వెళ్ళి వచ్చిర్రు. వాళ్ళంతా అంత ఒక అయ్యగారు మాత్రం ఇక్కడ లోకల్ ఆయన అంతే. అంటే మీకు కొన్ని గాయాలు అయితే జరిగినాయి, ఆ గాయాలకి కంపెనీ భరించిందా లేకపోతే మీరు భరించారా? అట్లా టోటల్ కంపెనీ భరించింది. ఏమున్నా మేమే గాయాలంటే ఎవరికి కాలేదు సార్, ఒక్క అతనికే అయింది. అతను ఇప్పుడు యశోదలో ఉన్నాడు. అతని హైదరాబాద్ చదువులో ఉన్నాడు. బాగానే ఉన్నాడు సార్. కొన్ని చిన్న ఫ్రాక్చర్స్ అయినాయి అంతే. మిగతా వాళ్ళకి ఎవరికి ఏ గాయాలు లేవని అందరు సేఫ్ గా బయట ఉంటాం. సో చూసాం కదా, ఇక్కడ కంపెనీ వ్యక్తులు, ఆ కంపెనీలో ఆ పనిచేసే ఉద్యోగులందరితో కూడా మనం మాట్లాడడం జరిగింది. అక్కడ లోపల ఉన్న ఎవరైతే ఒక 4-5 ఉన్నారు వాళ్ళని వాటికి ఆ అబ్బాయి వచ్చి కాపాడాడు. ఆ అబ్బాయి కొంచెం ధైర్యం చేశాడు. బట్ ఆ మొత్తం చేసింది ఆ అబ్బాయి అయితే కాదు, ఆ కింద ఉన్న ఉద్యోగులు మొత్తం సహాయం చేస్తేనే అబ్బాయి కొంచెం పైకెక్కి, ఆ అబ్బాయి కొంచెం లైట్ వెయిట్ ఉంటాడు కాబట్టి, మేమంటే వెయిట్ ఉంటాం కాబట్టి, సో ఆ అబ్బాయికి తాడిచ్చి పైకి పంపించాం అంతే తప్ప ఆ అబ్బాయి చేసింది ఏం లేదు. మొత్తం ఇక్కడ ఉన్న ఉద్యోగులు చేశాము అని ఇక్కడ ఎంప్లాయీస్ కూడా చెప్తున్నారు. సో ఆ అబ్బాయిని ప్రముఖ మీడియా ఛానల్ అన్ని అబ్బాయిని అయితే ఎత్తేస్తున్నారు. ఈ అబ్బాయి ఎన్ని చేశాడు, ఈ అబ్బాయిని 70 మంది కాపాడారు, ఈ అబ్బాయి 70 మందిని కాపాడారు అని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇవన్నీ అబద్ధం అని ఇక్కడైతే ఉద్యోగులు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడైతే దాదాపు 30 కోట్ల మేర, అదేవిధంగా ఇక్కడ దాదాపు 30 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగింది. ఒక 2 రోజుల క్రితమే 1 కోటి రూపాయల సామాగ్రి ఏదైతే ఉందో అది తెచ్చి పెట్టారంటే ఆఫీస్లో. సో అది కూడా దగ్ధమైపోవడం జరిగింది. ఇప్పటికి కూడా మంటలు చల్లారట్లేదంటే ఇంకా చూడండి ఏ విధంగా తగలబడిపోయినాయి మొత్తం లోపల వస్తువులు కానీ లేకపోతే సామాన్లు కానీ. అదేవిధంగా ఆ ఫార్మసీకి సంబంధించిన ఫార్మసీ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం తగలబడిపోయినాయి. ఇది వచ్చేసరికి హోమియో ఫార్మసీ అంట. సో చూసాం కదా, కెమెరామెన్ నాగరాజ్తో గోపి.